పళ్ళు అమ్మే దెయ్యం. ఒక గ్రామం బయట ఒక దెయ్యం ఆత్మ ఉండేది. అది ఒక సేపుల తోటలో ఉండేది. అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళని పట్టుకుని చంపి తినేది. అబ్బా, ఈ తోటలోకి వచ్చినప్పటి నుంచి మజానే వచ్చేసింది. ఎప్పుడు ఏదో ఒక కొత్త మనిషి వస్తూనే ఉంటాడు. కానీ దెయ్యం సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. ఆ తోటలో ఏదో మతలబు ఉందని మరియు ఆ తోట నుండి సేపులు కొయ్యడం మరియు తోటకు వెళ్లడం మానేస్తారు. ఇంకా ఎవరూ వెళ్లరు. అరే, ఇదేంటి మెల్లమెల్లగా జనాలు రావడమే మానేశారు. నేనిప్పుడు ఎలా తినను? ఎలా నా ఆకలిని తీర్చుకోవడం? దెయ్యం దృష్టి పక్కనే ఉన్న చెట్ల మీదున్న సేపుల మీద పడుతుంది. సరదాగా ఉంది ఇవి చూస్తుంటే. నా మెదడులోకి ఇది రానేలేదు. చివరిసారిగా ఎవరో బుద్ధి లేని వాడి మాంసం తిన్నట్లు అనిపిస్తోంది. అరే, జనాలు రాకపోతే ఏంటి, నేను వాళ్ల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. దాని తర్వాత దెయ్యం ఓ అందమైన అమ్మాయిలా మారుతుంది మరియు బుట్టలో పళ్ళు నింపుకొని అమ్మడానికి వెళ్తుంది. పళ్ళు తీసుకోండి, పళ్ళు పళ్ళు, రుచికరమైన పళ్ళు. ఒకసారి తిన్నారంటే మీ భార్యని కూడా మర్చిపోతారు. పళ్ళు తీసుకోండి, పళ్ళు, రుచికరమైన పళ్ళు పళ్ళు. అప్పుడే పళ్ళమ్మాయి మీద కల్లు ఇంకా పుత్తన్ అనే ఇద్దరు గ్రామస్తుల దృష్టి పడుతుంది. అరే పుత్తన్, చూసావా నువ్వు ఎంత అందమైన పళ్ళమ్మాయి? పదా వెళ్దాం. ధర తక్కువ, సరదా ఎక్కువ. రాత్రి తినడానికి. అరే, ఎక్కడ అందమైన అమ్మాయిని చూస్తే అక్కడే వేలాడటానికి వెళ్తావు. పదా వెళ్ళి తీసుకుందాం సేపులు నీకోసం. ఏయ్ పళ్ళమ్మాయి, ఎలా ఇస్తున్నావు పళ్ళు? మేం 5 కేజీలు తీసుకోవాలనుకుంటున్నాం. 5 కిలోలే చాలా? ఇన్ని తినలేరా? ఈ వయసులో ముసలి వాళ్ళైనట్లు అనిపిస్తోంది. పద, ఎక్కువ గారాలు చూయించకు. మరియు 5 కిలోల సేపులు ఇవ్వు నా కోసం. అరే విను, రేపు కూడా రా. మేము రేపు కూడా 5 కిలోలు తీసుకుంటాం. తరువాత ఈ విధంగా ఆ పళ్ళమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడ రాత్రి కల్లు ఇంకా పుత్తన్ సేపులు కట్ చేస్తారు. అక్కడ దెయ్యం కూడా రాత్రులు గ్రామంలోకి వస్తుంది మరియు పుత్తన్ కిటికీలో నుంచి చూస్తుంది. అరే కల్లు, త్వరగా కొయ్యి. ఆ పళ్ళమ్మాయిని మరియు ఈ పళ్ళను చూసి నేను ఆగలేకపోతున్నాను. ఆగు అన్నయ్యా, కొయ్యనివ్వు. తర్వాత వాళ్ళిద్దరూ పళ్ళు తింటారు. ఆ దెయ్యం కిటికీలో నుంచి చూసి మనస్సులోని సంతోషిస్తుంది. తినండి తినండి, ఒకసారి తిని చూడండి నా సేపుల మాయ. కల్లు ఇంకా పుత్తన్ పళ్ళు తింటుండగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాయమవుతారు మరియు వాళ్ళిద్దరి స్థలంలో 2 సేపులు ఉంటాయి. దెయ్యం అక్కడికెళ్లి ఆ 2 సేపులను తీసుకుంటుంది. నా ఉపాయం పనిచేసింది. సరదాగా అనిపిస్తోంది. మెల్లగా ఈ గ్రామాన్ని నేను నా ఆహారం చేసుకుంటాను. అందర్నీ తింటాను, అందర్నీ. మరుసటి రోజు దెయ్యం పళ్ళమ్మాయిలా మారి పళ్ళమ్మడానికి వెళ్తుంది. తనని రీమా తన దగ్గరికి పిలుస్తుంది. ఏయ్ పళ్ళమ్మాయి, కొంచెమిట్రా, నేను కూడా పళ్ళుకుంటాను. చూడ్డానికి బావున్నాయి. ఎంతకిస్తున్నావు? ధరదేముంది మేడం గారు, మీరు పళ్ళు తినండి. బావుంటే డబ్బు రేపివ్వండి. నేను రేపు కూడా వస్తాను. ఎంత ఇయ్యాలనుకుంటే అంతివ్వండి. పళ్ళమ్మాయి మాటలు విని రేమాకు ఆశ కలుగుతుంది. మాటలు బాగానే చెప్తున్నావు నువ్వు. తీసుకుంటాను సేపులు, కానీ డబ్బులైతే రేపిస్తాను. అది కూడా నాకు, నా కుటుంబానికి ఈ పళ్ళు నచ్చితేనే డబ్బులిస్తాను. తరువాత రీమా పళ్ళు తీసుకుని ఇంట్లోకెళ్తుంది. అక్కడ తన భర్త రాజు కూర్చుంటాడు. రీమా సేపులు తెచ్చిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇది జీవితంలో మొదటిసారిగా మంచి పని చేసింది. ఇంత మంచి పళ్ళు దీనికెలా దొరికాయి? ఈ పిసినారిది ఎక్కడ్నుంచి ఈ పళ్ళు తెచ్చింది? కాని నాకెందుకులే, నేను త్వరగా తినేస్తాను. రాజు పళ్ళు తింటాడు. కాని రాజు ఎలాగైతే తింటుంటాడో తను పండుగ మారుతాడు. అక్కడ రీమా తిరిగి ఇంటికి వస్తుంది మరియు రాజు ఇంట్లో లేకపోవడం చూసి కోపగించుకుంటుంది. ఈ మనిషి వల్ల నేను బాధపడుతున్నాను. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఆవారా మనిషి. ఆ రాత్రి దెయ్యం తిరిగి రాజు ఇంటికొస్తుంది. ఇంకో కొత్త ఆహారం. జై జై దెయ్యాల దేవా.
ఈ విధంగా అయితే నేను ప్రపంచంలోనే బలమైన దెయ్యాన్నవుతాను. ముందుగా ఈ రాజు సేపును, మిగిలిన సేపులను నేను కబ్జా చేస్తాను. తరువాత దెయ్యం సేపును తీసుకొని ఎగిరి తన తోటలోకి వెళ్తుంది. అక్కడ రాజు ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో రీమా చింతిస్తుంది. రాజు ఇలా ఎప్పుడూ వెళ్ళలేదు. రాత్రవగానే ఇంటికి తిరిగొస్తాడు. ఎక్కడికి మాయమయ్యాడు? చూసేసరికి అన్ని పళ్ళు తినేశాడు దరిద్రుడు. సరే పద, తనని వెతుకుదాం. అయ్యో, నా తలరాతతో ఇలాంటి పనికి మారినవాడు దొరికాడు. మరుసటి రోజు రీమాను బబ్లీ కలుస్తుంది. అరే రీమా అక్క, ఏమైంది? కళ్ళు చూడేలా ఉన్నాయో. రాజు అన్నయ్య పడుకోనివ్వలేదా? అప్పుడే అక్కడికి పళ్ళమ్మాయి వస్తుంది. బబ్లీ భర్త శ్యామ్ తనతో పళ్ళు కొంటారు. రీమా మరియు బబ్లీ కిటికీలో నుంచి వాళ్ళని చూస్తారు. అరే వావ్, పల్లమ్మాయి, నువ్వు చాలా మంచి పళ్ళు తెచ్చావు. నీ దగ్గర తీసుకోవాలనిపిస్తుంది నాకు. తాజావేనా? ఏంటి బాబుగారు, మీరు కూడా తాజావే. ఇప్పుడే చెట్టు నుండి కోసి తీసుకొస్తున్నాను. సరే, మాటలైతే బాగా మాట్లాడుతున్నావు నువ్వు. కానీ నేను సులువుగా కొనను. ముందు చెక్ చేస్తాను. పళ్ళమ్మాయి తనకు పండునిస్తుంది. పండు తింటుండగానే శ్యామ్కు కళ్ళు తిరుగుతాయి. అరే, నువ్వు నాకేమిచ్చావు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడే శ్యామ్ కింద పడిపోతాడు మరియు సేపులా మారిపోతాడు. పళ్ళమ్మాయి కూడా దెయ్యంలా మారుతుంది మరియు శ్యామ్ను ఎత్తుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా రీమా ఇంకా బబ్లీ చూస్తారు. అరే బబ్లీ చెల్లాయి, నా భర్త అయితే సేపులా మారాడు. దెయ్యం తనని ఫ్రూట్ చాట్ చేసుకుని తినేస్తుందేమో, అర్థం కావట్లేదు. అయ్యో నా మొగుడా, ఆ మాయకుణ్ణి పండుని చేశాను. నన్ను కూడా ఏదో కూరగాయలు చెయ్యి. అయ్యో నా భర్త. అరే ఊరుకో రీమా చెల్లాయి, ఇప్పుడే శ్యామన్నయ్యను ఏమైనా చేసిందా ఆ దెయ్యం? అందుకే నువ్వు ఆందోళన చెందకు. తరువాత రీమా మరియు బబ్లీ సర్పంచ్ దగ్గరకు వెళ్లి పూర్తి విషయం చెప్తారు. సరే బబ్లీ తల్లి, ఒకవేళ ఇదే నిజమైతే మనమంతా నిజంగా ప్రమాదంలో ఉన్నట్లే. మనం ప్రాణాలు కాపాడుకోవటానికి ఏదైనా చెయ్యాలి. తరువాత సర్పంచ్, గ్రామస్తులు చేతిలో గంగాజలాన్ని తీసుకుని సేపు తోటలకు వెళ్తారు. సర్పంచ్ గారు, నేనంటున్నాను, ముందు గంగాజలాన్ని చల్లి తరువాత మంట పెడదాం అని. ఏదైనా సరే మండి బూడిదవుతుంది. మన గ్రామాన్ని కాపాడుకోవటానికి ఏది కరెక్ట్ అనిపించినా సరే. తరువాత గ్రామస్తులు సేపు తోటలో గంగాజలాన్ని చల్లి నిప్పంటిస్తారు. మంట పెట్టగానే దెయ్యం శక్తులన్నీ మాయమవుతాయి. మళ్లీ గ్రామస్తులు ఎవరైతే పళ్ళయ్యారో వాళ్లు కూడా బాగవుతారు మరియు అక్కడి నుంచి పరిగెడతారు. నేను బాగయ్యాను సర్పంచ్ గారు, నేను బాగయ్యాను. మీరు నన్ను దయ్యానికి ఫ్రూట్ చాట్ అవ్వకుండా కాపాడారు. అప్పుడే దెయ్యం అక్కడికి వస్తుంది మరియు చాలా కోపంగా ఉంటుంది. అరే ఓ రాజు, ముందిక్కడి నుంచి పరిగెత్తండి, తర్వాత సంతోషిద్దువు గాని. చూడు, మీ అమ్మ వచ్చేసింది. పరిగెత్తండి అందరూ. అరే ఏం చేశారు దుష్టులారా? నా మాయలన్నీ నాశనం చేశారు. నేను ఏళ్ల తరబడి చేసిన కష్టం వృధా అయింది. నేను గ్రామస్తులందరినీ తినేస్తాను, ఎవరిని వదలను. అప్పుడే దెయ్యం ముందుకి పుత్తన్ వస్తాడు. మమ్మల్ని క్షమించు, మా వల్ల పొరపాటైంది. మేం ఇవాల్టి నుంచి ఏ అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడం. ఒకవేళ చూసినా మగాళ్ళనే చూస్తాం. క్షమించండి. నా భర్తని సేపును చేసావు కదూ, నేను నిన్ను వదలను. అయితే ఇదంతా నీ పన్నాగమా? అయితే ముందు నిన్నే నాశనం చేస్తాను, తర్వాత గ్రామస్తుల్ని చంపుతాను. దెయ్యం పుత్తన్ని నెట్టి రీమా వైపు వస్తుంది. అరే చచ్చాన్రా, నా నడుం అది గదిగా మారింది. చాలా నొప్పిగా ఉందన్నా. అబ్బో, అయ్యో. అప్పుడే మాంత్రికుడు భస్మాన్ని తీస్తాడు మరియు దెయ్యం మీద వేస్తాడు. పౌడర్ వేస్తున్నావా నేను తెల్లగా ఉండాలని? దయ్యమా, ఇప్పుడే చూడు నా మాయా. సరదాగా అనిపిస్తుంది నీకు. అప్పుడే ఒక్కసారిగా దెయ్యం కాలిపోతుంది. అరే మాంత్రికుడా, నువ్విదేం చేశావు? నాకు మంటగా ఉంది, నేను కాలిపోతున్నాను. కాపాడండి, కాపాడండి. ఈ గ్రామస్తులను నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు నీ పని అయిపోయింది.
కొద్దిసేపటికి దెయ్యం పూర్తిగా కాలిపోతుంది. గ్రామస్తులు దెయ్యం బాధ నుండి తప్పించుకుంటారు మరియు తోట కూడా బాగవుతుంది.